కాపీ రైట్ అనగానే మనకి తెలిసేది ఏంటంటే కాపీ చేయకుండా ఉంచడానికి ఒక రైట్ ఇస్తారు. ఆ రైట్ని కాపీ రైట్ అంటాం మనం. కాపీ రైట్ ముందు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను ఐడియా ఎక్స్ప్రెషన్ డైకాటమీ అనే థియరీ చెప్తాను. కాపీ రైట్ వచ్చేసి ఐడియాకి ఇవ్వరు. మీకు ఎంత పెద్ద ఐడియా ఉన్నా సరే ఆ ఐడియాకి కాపీ రైట్ రాదు. ప్యాటెంట్స్కి ఎప్పుడైతే ఐడియాకే ఇస్తామో ప్యాటెంట్స్ అంటున్నామో, కాపీ రైట్కి ఐడియాకి ప్రొటెక్షన్ ఉండదు. కాపీ రైట్ ప్రొటెక్షన్ ఇచ్చేది ఎక్స్ప్రెషన్కి ఇస్తారు. అంటే మీ వ్యక్తపరిచిన భావానికి కాపీ రైట్ ఉంటుంది తప్ప మీ ఐడియాకి కాపీ రైట్ ఉండదు. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. రామాయణం అనేది మనకి వాల్మీకి రాశారు. వాల్మీకి రాసిన తర్వాత తులసిరామ్ గారు రామాయణం కావ్యం కింద రాశారు. రామానంద్ సాగర్ గారు టీవీ సీరియల్ కింద చేశారు. బాలకృష్ణ రీసెంట్గా ఒక మూవీ చేశారు. వీళ్ళందరూ వాల్మీకి కాపీ రైట్ వయలేషన్ చేశారా, కాపీ కొట్టారా అంటే